హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. ఈరోజు మనం ఏదైతే ప్రతి నెల అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం మనం 11 రోజుల ఈ ధ్యాన యజ్ఞం చేపడుతూ వస్తూ ఉన్నామో, ఈరోజు 5వ రోజుకు చేరుకున్నాము. సో, ఈరోజు ఆ 11 రోజులు కూడా ప్రతి ఒక్క మాస్టర్ చేత వారి చేతి ఈ ధ్యానం జరుపుకుంటున్నాం. ఈరోజు కూడా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు జ్యోతి గారు వైజాగ్ నుండి. వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాం మరి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు అందరికి మీకు స్వాగతం. థాంక్ యూ మేడం. థాంక్ నమస్తే యూ. అక్క. ఇప్పుడు యెస్. ధ్యానం చేయించాలా? ధ్యానం చేయించాలా? మేడం ఒక 10, 15 మినిట్స్ క్లాస్ లాగా చెప్పండి మేడం. తర్వాత మెడిటేషన్ కంటిన్యూ చేసేద్దాము. పరమ గురువు పితామహ పత్రిజీ, ఆది గురువు తండ్రి అయిన పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమ్మకి ఆత్మ ప్రణామాలు, శతసహస్ర కోటి వందనాలు. చరాచర సృష్టికి, సకల జీవకోటికి, భూమాతకి మెయిన్ తెల్లవారు లేచిందే నుంచి కూడా భూమాతకి స్టార్టింగ్ కృతజ్ఞతలతో స్టార్ట్ చేయాలి రోజు. అటువంటి ఆ భూమాత మీద మనము ఈ దేహాన్ని, ఈ పాదాలు పెట్టి ఉంటున్నాము. ఆ తల్లికి నిజంగా ఎంత ఓర్పు, సహనము. ఆ భూమాత నుంచి ఏం నేర్చుకోవాలి అంటే ప్రతి దాన్ని కలుపుకోవడం. మనము జీవన విధానంలో భూమాతను చూస్తే అన్ని నేర్చుకోవాలి, ప్రతి స్త్రీమూర్తి కూడా. ఎందుకు అంటే ఆ తల్లి ఓర్పు, సహనము. మళ్ళీ అందరినీ, ఎలాంటి వాళ్ళైనా సరే, దుష్టులు, దుర్మార్గులైనా, మంచి వాళ్ళైనా అందరినీ కూడా కలుపుకుంటుంది అమ్మ. కలుపుకుంటూ తన భారం, వాళ్ళందరి భారం మోస్తోంది ఆ తల్లి. అంత అద్భుతమైన ఆ తల్లి మీద మనము ఎలా ఉన్నాము, ఆ తల్లికి ఏం చేయగలుగుతున్నాం మనం, అమ్మకి మనమంటూ ఏమి ఇస్తున్నాము అని ప్రతి ఒక్కరం కూడా తెల్లవారు లెగిసి చెక్ చేసుకోవాలి. ఆ తల్లికి భారం అనేది మనం అవ్వకుండా, ఆ తల్లికి మనం పాదం మోపేటప్పటికి ఆ తల్లి పులికించిపోయేటట్టుగా మనం తయారవ్వాలి అంటే మనలో ఎంత మార్పు రావాలి అంటే ముందు మెయిన్ మనము శక్తి పుంజుకోవాలి. మళ్ళీ ఏంటంటే జీవన విధానంలో మళ్ళీ మన నడవడిక ప్రతిదీ కూడా ప్రేమతత్వం అయి ఉండాలి. ప్రేమతత్వం వల్లే ప్రతి ఒక్కరిని మనం కలుపుకోగలుగుతాము. ఎందుకు అంటే ఆ దైవ గుణాలే ప్రేమతత్వం. అందుకని ఆ దైవ గుణాలు రావాలంటే మనం లోనున్న దైవంతో మనం అనుసంధానం అవ్వాలి. ఎందుకు అంటే మనము అందరం కూడా బయట ప్రపంచంలో ఉన్నాము. మనస్సు సంచలించిపోయి బయట తిరుగుతోంది కాబట్టి ద్వంద్వత్వంతో ఉన్నామన్నమాట. మనందరం కూడా ఏకత్వంలోకి వెళ్ళాలి అంటే అంతరంగానికి వెళ్ళాలి. అది ఈ టైంలో అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియపరచడం జరుగుతోంది. దానివల్ల ఏంటంటే ఆ లోపల వెళితేనే, మన అంతరంగంతో మనం టచ్ అయితేనే ఈ మనసుకు శాంతి అనేది దొరుకుతుంది. మనసుకు శాంతి దొరికినందువల్ల అది అప్పుడు ఆ మనస్సు ఆ ఆత్మతో లయం అయితేనే, అప్పుడు అక్కడ అనుసంధానం అయితేనే తను ఇచ్చే మంచి ఆలోచన, అంతరంగంలో ఉన్న ఆ పరమాత్మ ఆత్మ పదార్థం ఇచ్చే మంచి ఆలోచనతో కనెక్ట్ అయితేనే ఈ జీవన విధానంలో ఆ మనస్సు ఆ ఆత్మ ఇచ్చే మంచి ఆలోచనతో ఉల్లాసంగా, ఉత్సాహంగా మళ్ళీ అంతరంగానికి వెళితేనే అమ్మ శక్తి అనేది పొందుతాం మనం పరిపూర్ణంగా. కాబట్టి దానివల్ల ఏంటంటే ఓర్పు, సహనం అన్ని కూడా మనకు వస్తాయి. వచ్చినప్పుడే మనము ఈ భూమాతకి మనము తేలికవుతాము, లైట్ వెయిట్ అవుతాం అన్నమాట. ఈ బరువు భారం ఎందుకు అయ్యాము అంటే మనం ద్వంద్వత్వంతో ఉంటూ ఈ భూమాతని మొత్తం అంతా కూడా ఎన్ని రకాలుగా మానవుడే ఇన్ని రకాలుగా ఆ భూమాతకి భారం చేసి ఇన్ని అస్తవ్యస్త కార్యాలు చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మోగజైవాన్ని చంపటం అన్నమాట. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే ధ్యానము. పూర్వీకులకి ఇదంతా
వాళ్ళకి ఏంటంటే సత్యం తెలిసి జీవించేవారు పూర్వీకులు. మళ్ళీ ప్రకృతితో అనుసంధానమై ఉండేవారు. మళ్ళీ ఏంటంటే వాళ్ళకి ధ్యానం వాళ్ళేం అవసరం లేదు. ఎందుకంటే ఆళ్ళు ఒక రామాయణం, భాగవతం, ర భగవద్గీత అన్నీ కూడా అవపోసన పట్టి ఆచరించేవారన్నమాట. వినేవారు వాళ్ళు. విని మళ్ళీ పాటలుగా పాడుతూ వాళ్ళు మళ్ళీ ఏంటంటే చెప్పులు లేకుండా భూమాతతో అనుసంధానమై ఉన్నందువల్ల కూడా ఆ భూమాత ఎనర్జీయే ప్రేమతత్వం అన్నమాట. ఆ భూమాతతో అనుసంధానమై ఉన్నందువల్ల మళ్ళీ ప్రకృతితో చెట్లు, చేమలు, పశుపక్షాదులు, జంతుజాలాలతో కలిసిమెలిసి జీవించేవారు వాళ్ళు. వాళ్ళకేంటంటే ఎగస్ట్రాలు ఏమీ లేవు. సహజత్వంగా జీవించినందువల్ల కూడా వాళ్ళెప్పుడూ కూడా మళ్ళీ యంత్రాలు లేకుండా వాళ్ళ యంత్రాల్లాగా ఈ శరీరాన్ని బాగా కష్టపెట్టినందువల్ల కూడా అనుక్షణము వాళ్ళు తనతో తను ఉండేవారు. తన శ్వాసతో అనుసంధానమై ఉండేవారు. తన అంతరంగంగా వాళ్ళు మమేకమై ఉన్నందువల్ల కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రేమతత్వాన్ని మళ్ళీ సత్యం తెలిసి జీవించినందువల్ల అందరూ కూడా కలిసిమెలిసి ప్రకృతిలో చిన్న ఇల్లైనా సరే హృదయం విశాలంగా ఉండేది. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండేవారు. దానివల్ల ఆ ప్రేమతత్వం వల్ల కూడా మళ్ళీ ఎప్పుడు ప్రకృతిలో ఉన్నందువల్ల, ఆనందంగా ఉన్నందువల్ల ఆ లోపల ఉన్న గ్రంథుల నుంచి అమృతం అనేది వర్షించేదన్నమాట. దానివల్ల సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా వాళ్ళు జీవించేవారు. దానికి ఇప్పుడంతా కూడా వ్యతిరేకమైన అయింది. ఎందుకంటే వాళ్ళ అనుభవాలే ఇవన్నీ కూడా. బట్ ఇదేంటంటే ఈ చరాచర సృష్టి అంతా కూడా భగవంతుడు ఆధీనంలో ఉంది కాబట్టి ఎక్కడ రాంగ్ లేదు, అంతా కూడా రైటే జరుగుతోంది. కాబట్టి పెరుగుట విరుగుట కొరకే వాళ్ళందరూ ఇన్ని అనుభవాలు పొంది మళ్ళీ ఏంటంటే ఇప్పుడు అన్ని కూడా ఇంత టెక్నాలజీ అన్నమాట. పూర్వం ఏ యంత్రాలు లేవు, ఇంత టెక్నాలజీ లేదు. వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ పరిధి అంతా కూడా చిన్న గ్రామానికే, ఆలోచన పరిధి అంతా చిన్న గ్రామానికే ఉండేది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, అనుక్షణము ఆ ప్రకృతి అంటే సూర్యుడు ఉదయించినప్పుడు లేవడం, మళ్ళీ చంద్రుడు వచ్చేటప్పటికి నిద్రపోవడం. దాని వల్ల కూడా ఆయన లేని శక్తి తీసుకునేవారు. మళ్ళీ మాట మీద ధ్యాస, సరైన మాట. ఈ మాట మాట్లాడితే పుణ్యం వస్తుంది, ఈ మాట మాట్లాడితే పాపం వస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి జీవన విధానంలో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సత్యం తెలిసి జీవించేవారు. మళ్ళీ వాళ్ళకి ఎక్కువ టైం మాట్లాడుకోవటానికి కూడా, అంటే ఇప్పుడు నలుగురు కలిస్తే ఐదో వాళ్ళ కోసం చెప్పుకోవడం, ఇలాంటివి అన్ని చేస్తున్నారు ఇప్పుడు. ద్వంద్వత్వము, వ్యతిరేకమైన మాటలు, భావాలు, చేష్టలు ఇవన్నీ. వాళ్ళకి ఎక్కువ టైం ఉండేది కాదు. ఎందుకంటే ఒక స్త్రీకి ఒక అన్నం కూర వండుకుంటే ఒక రోజు అయిపోయేది. ఎందుకంటే ఆ దంచుకోవడం, ఇసురుకోవడం, చెరగడం ఇలాంటివి చేస్తూ వాళ్ళు ఈ శరీరాన్ని శ్రమ పెట్టినందువల్ల కూడా అనుక్షణము వాళ్ళతో వాళ్ళు ఉంటూ దాని మీద ధ్యాసతో ఉండేవారు. దానివల్ల కూడా వాళ్ళు ఏంటంటే భూమాతకి భారం లేకుండా కూడా వాళ్ళు లైట్ వెయిట్ గానే ఉండేవారు అన్నమాట. ప్రతిదీ కూడా భూమాతకి తగ్గట్టుగానే వాళ్ళు ప్రవర్తించేవారు. మళ్ళీ ఆ భూమి మీదే పడుకోవడం, భూమాతతో అనుసంధానమై ఉండేవారు. ఆ భూమాత ఎనర్జీతో ఉండేవారు, మమేకమై ఉండేవారు అనుక్షణం. ప్రతిదీ కూడా వాళ్ళు సత్యం తెలిసి జీవించినందువల్ల ప్రతి ఒక్కరు అద్భుతంగా జీవించేవారు వాళ్ళు. ఇప్పుడు అన్ని వ్యతిరేకం అన్నమాట. భూమాతకి మనము అనుసంధానం అవ్వకుండా కూడా చెప్పులు వేసుకొని మళ్ళీ గ్రానైట్స్ గచ్చుల మీద ఇలాగా మనం వ్యతిరేకంగా భూమాతతో అనుసంధానం లేకుండా మనం భూమాతకి దూరం అయిపోయాము. మళ్ళీ ద్వంద్వత్వం. ఎందుకు అంటే మనము ఆ దైవ గుణాలు కాకుండా మనసు స్వాధీనంలోకి వెళ్ళిపోయాం కలియుగ ప్రభావం వల్ల. మళ్ళీ ఏంటంటే మనం చేసే ఇన్ని రకాల ఈ మూగజీవాల్ని, ప్రకృతిని, ప్రతి దాన్ని ధ్వంసం చేసి అన్ని కూడా వ్యతిరేకమైన అన్ని చేసినందువల్ల కూడా ఈ భూమి మీద ఉన్న శక్తి క్షేత్రాలన్నీ కూడా మూసుకుపోయి పడ్డాయి అన్నమాట. దానికి ఏంటంటే మళ్ళీ ఈ భూమి మీద అంటే భూమాత ఒక శక్తి స్వరూపము. ఈ శక్తితోని ఈ చరాచర సృష్టి నడుస్తోంది. ఈ శక్తి ఎన్ని రూపాల్లో ఉంది అంటే భూమాతగా ఉంది, జలదేవతగా, వనదేవతగా, మళ్ళీ ప్రకృతి మాతగా, మళ్ళీ గ్రామ దేవతగా, మళ్ళీ ఊరికి అధిష్టాన దేవతగా, మళ్ళీ ఒక అమ్మగా, చెల్లిగా, ఇలా ఎన్నో రూపాలలో ఈ శక్తి అనేది ఉండి తన శక్తి ద్వారా ఇంత ఈ చరాచర సృష్టి నడవడానికి కారణం జరుగుతోంది. అయితే ఈ శక్తి క్షేత్రాలన్నీ మళ్ళీ మెయిన్ ఏంటంటే
గ్రామ దేవత. గ్రామ దేవత ఏంటంటే తన శక్తి ద్వారానే ఆ గ్రామం తనేం చేసింది అంటే చంద్రుడు సూర్యుడి తాలూకా శక్తి ద్వారా తనకు తానుగా శక్తి లేదు. చంద్రుడు సూర్యుడి శక్తి ద్వారా తను ఆ వెలుగు అనేది ప్రకాశింపబడుతున్నాడు అన్నమాట. అలాగే మనసు కూడా చంద్రుడికి సంబంధించింది అన్నమాట. ఈ మనసు చంద్రుడు ఒకటి అన్నమాట. అంటే అది అంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉన్నారన్నమాట. లోన ఆత్మతో ఈ మనసు డిపెండ్ అయ్యి ఉంది. తన శక్తితోని తను నడుస్తోంది. అలాగే చంద్రుడు కూడా సూర్యుని తాలూకా ఎనర్జీతో నడుస్తున్నారు. అలాగే అమ్మ ఏం చేస్తుంది అంటే ఈ చరాచర సృష్టి అంతా మొత్తం అంతా ఉండే అమ్మనే నేను పేరు పెట్టుకున్నాను. అంటే ఎనర్జీ, ఇంగ్లీష్ లో అందరూ కూడా ఎనర్జీ లేకపోతే విస్మయ ప్రాణశక్తి ఎన్నో రకాలుగా చెప్పుకుంటుంటా. అటువంటి అమ్మ ఏం చేసింది అంటే భాగం ఈ చీకటి చేసేసింది. చీకటి చేసేస్తే ఎందుకంటే 24 గంటలు కూడా జీవన విధానంలో మనం ఇలా తిరుగుతూనే అన్ని చేస్తూనే ఉన్నాము. ఆ చీకటి వల్ల కూడా అమ్మ ఆ చీకటిలో మనల్ని ఆవరించడమే నిద్ర. దాని ద్వారానే ఎనలేని శక్తి తీసుకున్నందువల్ల ఆ నిద్రలో తీసుకునే శక్తి ద్వారా జీవన విధానం మనం సాగిస్తున్నాము. దానికి ఉదాహరణ ఒకరోజు భోజనం చేయకుండా ఉండగానే ఒకరోజు నిద్రపోకుండా ఉండలేమన్నమాట. మనలోని కోటాను కోట్ల నాడులు కణాలు అన్ని కూడా దైవశక్తిగా నడుస్తున్నాయి. దాని అంతటికీ కప్పి ఉన్న ఈ చర్మానికి మనము ఆహారం ఇస్తున్నాం. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఆ గ్రామ దేవతే తన దగ్గర బలులు వేసినందువల్ల కూడా ఈ ఆ గ్రామ దేవత శక్తి కోల్పోయినందువల్ల ఇప్పుడు ఆ గ్రామంలోని వాళ్ళందరూ కూడా మనసు స్వాధీనంలోకి వెళ్ళటానికి మెయిన్ కారణం. మళ్ళీ ఈ గ్రామ ప్రజలందరూ కూడా మాంసాహారం తిన్నందువల్ల కూడా ఈ మనసు స్వాధీనంలో అంటే దేహం దేవాలయం కాకుండా అశుద్ధంగా తయారు చేసినందువల్ల కూడా ఆ లోపల ఉన్నవాడు ఇచ్చే ఆ మంచి ఆలోచనతో కనెక్షన్ అనేది కట్ అయిపోయింది మానవుడు. అందువల్ల ఈ మనసు తాలూకా ఆలోచనలతోని ఉన్నందువల్ల ద్వంద్వత్వంతో అనుక్షణం బాహ్య ప్రపంచంతో ఉన్నాడు ఈ మానవుడు. శక్తి కోల్పోయినందువల్ల కూడా భూమాతకి భారంగా ఉన్నాడు అన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ టైంలోనే ఎందుకు ధ్యానం అనేది అందింది అంటే భూమాతే అసలు 2012 ముందు భూమి అంతం అయిపోతుంది అన్నట్టుగా అంటే మొత్తం ఫ్రీక్వెన్సీ తనంతా శక్తిని కోల్పోయింది అన్నమాట. జీవోత్సవంలాగా తయారైపోయింది భూమాత. ఎందుకంటే శక్తి క్షేత్రాలు మూసుకుపోయాయి, మానవుడు రాక్షసత్వంగా తయారైపోయాడు. అన్ని ధ్వంసం చేస్తూ ఎన్ని రకాలుగా ఈ పాప కృత్యాలు చేస్తూ భూమాతకి భారంగా తయారైపోయి ఇన్ని మోగి జీవాల్ని మెయిన్ గోమాత తాలూకా ఆరాతోని ఆ మళ్ళీ చెట్ల ద్వారా ఎంతో శక్తి ప్రతిదీ ప్రకృతి నుంచి వచ్చే శక్తితోని మానవుడు మళ్ళీ ఈ మొత్తం ఈ గ్రామ దేవత, జల దేవత, వన దేవత ఎంతమంది శక్తి అందరికి కూడా శక్తి మెయిన్ స్త్రీ శక్తి అనేది కోల్పోయిందన్నమాట. తగ్గిపోయినందువల్ల కూడా ఇన్ని రకాల కారణాలకి భూమాత అంతమైపోవటానికి కారణం అవటానికి ఏంటి అంటే జలదేవత, వనదేవత, ప్రకృతి మాత, భూమాత మొత్తం అందరూ కూడా శక్తిని కోల్పోయారు. స్త్రీ శక్తే తగ్గిపోయిందన్నమాట. అందువల్ల కూడా ఇప్పుడు ఆ పితామహ పత్రిజీ ఆ మహానుభావుడు ఈ భూమి మీద ఈ భూమినే పరిరక్షించాడు. అంటే ప్రతి ఒక్క ఎంతో మంది వచ్చారు మహానుభావుడు, కానీ ఒక్కొక్క పరిధికి వాళ్ళు సరి చేయడానికి ఒక్కొక్క పరిధిని ఎంచుకున్నారు. కానీ ఈ మహానుభావుడు యావత్ భూగోళం మొత్తం కూడా శాకాహారమయం కావాలి, శక్తిమయం కావాలి, అన్ని మెయిన్ స్త్రీ శక్తిని పెంచేశారన్నమాట. ఫుల్గా స్త్రీ శక్తిని పెంచి ప్రతి ఒక్క నేను స్త్రీలకి ఎక్కువగా ముందు ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకంటే స్త్రీ శక్తి కోల్పోయినందువల్ల ఇంతమంది స్త్రీలు అనేవి రాబడడం జరిగింది. ఆ స్త్రీలు ఎవరు అంటే ఆది నుంచి వచ్చిన ఆది పరాశక్తులు మనం ఎవరు సామాన్యులు కాదు. మనం ఏంటంటే డైరెక్ట్ గా వస్తే ఈ భూమే మనం తట్టుకోలేదు కాబట్టి 7 తొడుగులు వేసుకుని మనము ఈ భూమి మీదకి వచ్చామన్నమాట. కానీ మన నిజతత్వాన్ని మర్చిపోయి సామాన్యులుగా బ్రతున్నాము. అదే ఆ ధ్యానం అనేది స్త్రీ శక్తికి అనుసంధానమైనందువల్ల ప్రతి ఒక్క స్త్రీ తన శక్తితో తను పుంజుకున్నందువల్ల కూడా ఇంత అద్భుతాలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పటికి ఆల్రెడీ శక్తి అనేది శక్తి క్షేత్రాలు వీలైన చాలా మట్టికి ఓపెన్ అయిపోయడం జరిగింది. ఎందుకంటే నేను కూడా ఎన్నెన్నో ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఆ మూల ఆ
ఎన్నెన్నో శక్తి క్షేత్రాలు ఓపెన్ చేయడం చేయడం చేయించబడడం జరిగింది. అందువల్ల నేను రియల్ గా అంటే ఆ మూడో నేత్రంతో చూడినందువల్ల నాకు తెలిసింది కాబట్టి, మళ్ళీ ఏంటంటే గ్రామ దేవతలు అక్కడ బలులు ఇచ్చినందువల్ల కూడా ఆ గ్రామ దేవతలు అనేవాళ్ళు అక్కడ శక్తి కోల్పోయి ఆ గ్రామాలు పట్టణాలు కూడా ఇంత అస్తమిస్తానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ గుడుల దగ్గర బలులు ఇవ్వడం అన్నమాట. నేను ఈ మూగజీవాలన్నీ కూడా ఏంటంటే అంటే ఒక దానికి ఎన్నో ఒకే అన్నిటికీ సామూహిక ఆత్మలు అన్నమాట. సామూహిక ఆత్మ అన్నమాట. ఒక ఆత్మకి ఎన్నో ఉంటాయి, వాటికి ఒక ఆత్మే ఉంటుంది. అందుకని గొర్రెలు ఏం చేస్తాయంటే ఒకటి వెళ్తుంటే దాని వెనకాతలు వెళ్తుంది. ఎందుకు అంటే అవన్నీ కూడా సామూహిక ఆత్మ అన్నమాట. అందుకని ఒక దాన్ని బలి ఇస్తే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీతో కనెక్ట్ అయిపోయి పెట్టినవన్నీ కూడా కోయబడుతున్నాయి అన్నమాట, చంపబడుతున్నాయి. ఇలా కూడా ఎన్నో రకాల మారణ హోమాలు ఈ భూమి మీద జరగడం జరిగింది. కానీ ఇప్పుడు అవన్నీ లేకుండా అవన్నీ క్లియర్ చేయడం ఎలా మట్టికి క్లియర్ అనేవి జరిగిపోయాయి, ఇంకా జరిపించబడుతున్నాయి కూడాను. రానున్న రోజుల్లో అతి తొందరగానే అన్ని కూడా అద్భుతాలే జరుగుతాయి. ఎందుకంటే హయ్యర్ ఎనర్జీస్ అనేవి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా తన శక్తితోని తను అనుసంధానం అయిపోతుంది. ఎందుకంటే గంటలు గంటలు ధ్యానాలు చేస్తున్నాము. ఈ వన్నెస్ ధ్యానాలు మెయిన్ ప్రతి చోట పిరమిడ్స్ రావటము, తన తాలూకా స్త్రీ చక్రాలు అవన్నీ కూడా విస్తరించి ఓపెన్ అయిపోయి ఆరాలు విస్తరించి ఎన్నో రకాలుగా అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ భూమి అంతా కూడా ఎలా ఉంది అంటే, భూమాత 2012కే పత్రిజీ చెప్పారు, ప్రోటాన్ బ్రాండ్ అనే శక్తి క్షేత్రానికి వెళ్ళబడింది అని చెప్పడం జరిగింది కర్తల్లో. అప్పుడు ఆ టైంలో కేక్ కూడా కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు భూమాత ఎలా ఉంది అంటే ఒక గులాబ్ జామ్ పాకంలో ఉన్నట్టు ఉందన్నమాట భూమాత. కానీ ఇంకా ఏంటి అంటే భూమానవులు ఇంకా ఇంకా కొంచెము అంటే ఒక 30% అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకొంచెం ఉన్నారు. ఎందుకంటే ఇంక ఇలా ఈ ప్రతి ఒక్క ఏరియాకి కూడా ఒక ఊదుతులు ఇంట్లో వెలిగిస్తే ఎలాగ పొగ అనేది కమ్ముకుంటుందో అదే అలాగే మొత్తం అన్ని ఏరియాల్లోని చేసే ధ్యాన శక్తి మొత్తం అలాగా భూగోళం అంతా కూడా కమ్ముకుంటుంది అన్నమాట. దాని నుండి ఈ శక్తి ద్వారానే ప్రతి చోట ప్రతి ఒక్క ఆత్మని టచ్ చేసి వాళ్ళల్లోని ఆత్మతో అనుసంధానం అవ్వడానికి కారణభూతం అవుతోంది. కాబట్టి మనందరం ఏం చేయాలి అంటే ఎక్కువ టైము సాధన అనేది చెయ్యాలి. మళ్ళీ ఏంటంటే శాకాహార ర్యాలీలు ఎందుకు చెయ్యాలి అంటే, ఇప్పుడు ఇన్ని రోజులు ఈ భూమి మీద బ్రతకడానికి వచ్చిన మోగ జీవాల్ని మనం ఏం చేస్తున్నామంటే పండగలకి పబ్బానికి లేకపోతే చుట్టాలు వచ్చారని ఆ శరీరాన్ని తినేస్తున్నారు. కానీ ఆత్మ ఇంకా వెళ్ళటానికి ఇంకా టైం లేదు. కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి, ఎందుకంటే ఆ టైంకి అవి చనిపోయే టైంకు అంటే ఆ పైలోక వాసులు అనే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. వాళ్ళు ఏది ఎక్కడ తీసుకువెళ్ళాలో అదంతా ఒక ప్రణాళిక ప్రకారంగా అది జరుగుతుంది. కానీ ముందుగానే తినేసినందువల్ల ఆ ఆత్మలు ఎక్కడికి వెళ్ళటానికి దారి తెన్ను లేక ఈ భూమి మీద కూడా అవన్నీ కూడా ఎన్నో రకాల అస్తవ్యస్తంగా ఎన్నో చేస్తున్నాయి వినాశకరమైన. ఎందుకంటే అవి చాలా మానవులు చేసే వాళ్ళు ఏంటంటే అవి వ్యతిరేకించలేవు. ఎందుకంటే వాటికి నోరు లేదు, మళ్ళీ తిరగబడే శక్తి లేదు. అదే ఆత్మగా అయ్యేటప్పటికి దానికి చాలా పవర్ వచ్చేస్తుంది. అది మళ్ళీ ధ్యానం లేదు కాబట్టి అది ప్రేతాత్మగా తయారైపోతుంది. ఆ ప్రేతాత్మ నుంచి ఆ మానవుల ద్వారా కాబట్టి మానవుడికి ఎన్నో రకాల అవి హింసిస్తున్నాయి అన్నమాట. మళ్ళీ ఇలాగా ఊరంతా కూడా ఈ ప్రేతాత్మల నిలయంగా తయారైపోయినందువల్ల శాకాహార ర్యాలీలు చేసినందువల్ల ఏంటంటే, నేను రియల్ గా ఏంటంటే ఆ శాకాహార ర్యాలీ చేసేటప్పుడు ఎన్నో శాకాహార ర్యాలీలు చేయడం జరిగింది. ఆ చేసేటప్పుడు ఆ కటౌట్ పట్టుకుంటే నాకు ఒక త్రిశూలం పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇది పిరమిడ్ పెట్టుకుంటే నాకు ఒక కిరీటం పెట్టుకున్నట్టు ఉంటుంది. నేను నడుస్తుంటే భూమి అదురుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనకు అంత శక్తితో మనం అనుసంధానమై ఎంతమంది ఆదిపరాశక్తులు ఆ భూమి మీద నడుస్తూ ఉంటే, మళ్ళీ హయ్యర్ మాస్టర్స్ కూడా ఆ శాకాహార ఎనర్జీతో
మొత్తం అందరూ అనుసంధానమై అంత అద్భుతంగా ఆ రోడ్డు మీద ఆ పురవీధుల్లో నడుస్తూ ఉంటే ఆ కాంతిమయ స్వరూపాలన్నీ నడుస్తున్నప్పుడు ఆ ప్రేతాత్మలు కూడా ఆ కాంతితో అనుసంధానమై అవి ఏ స్థలానికి వెళ్ళాలో ఆ దారి తెలుస్తుందన్నమాట. ఆ దారి తెన్ను లేక అల్లల్లాడిపోతున్న ఆ మూగ జీవాలకి దారి చూపి పైలోకాలకి పంపించడం జరిగేదే శాకాహార ర్యాలీ అన్నమాట. ఆ శాకాహార ర్యాలీలు చేసినందువల్ల కూడా వీధుల్లో ఉన్న ఆ ఆత్మలన్నీ కూడా పైకి పంపించడం జరుగుతుంది. అదే మళ్ళీ ఇంటింటా ధ్యానాలు అయిచేసి మళ్ళీ ఇళ్లల్లో కూడా ఈ ఈ మాంసాహారం అయి తీసుకొచ్చినప్పుడు ఈ ప్రేతాత్మలయ్యి ఇంట్లో కూడా స్థావరాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది. అవి ఏంటంటే అవి కూడా వాటికి మెయిన్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ వాటికి ఆహారం. అందుకని ఈ భూమి మీద కూడా అంటే వీధుల్లో ఏం చేస్తే యాక్సిడెంట్లు చేయడము, ఎంతో గందరగోళాన్ని సృష్టించడం, గొడవలు తగుళ్ళు ఇలాంటివన్నీ పెట్టి అక్కడ ఎంతో ఏడుపులు గోళ్ళు అల్లర్లు ఆ వచ్చే నెగిటివ్ ఎనర్జీ అవి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి బయట. అదే విధంగా ఇంట్లో కూడా భార్యల్లో దూరిపోయి లేదా భర్తలో దూరి గొడవలు అల్లర్లు చేసి గందరగోళాన్ని ఏంటంటే ధ్యానం లేని ఇళ్లలో అదే దైవశక్తి వల్ల అన్ని దిగదుడుపు. అందుకని దైవశక్తి ధ్యానం అనేది చేస్తే ఆ దైవశక్తి వల్ల ఇలాంటివన్నీ జరగకుండా మళ్ళీ ఏంటంటే ఆ ఇంటి ఇల్లాలు వాళ్ళందరూ ఇంట్లో మొత్తము సామూహికంగా ధ్యానం, అందుకే ఇంటింటా ధ్యానాలు అయి చేసినప్పుడు అంతమంది సామూహికంగా చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ వల్ల కూడా ఆ ఆత్మలు ఏం చేస్తాయంటే వాటికి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంకా అక్కడ నెగిటివ్ అనేది సృష్టించడానికి అట్లకి అవకాశం లేక ఈ కాంతితో వలన కూడా అవి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. అవి వెళ్ళిపోయినందువల్ల అలాగే మన తాత ముత్తాతలు అంటే మన పూర్వీకులు కూడా మమకారాలు అంటే ఇంటి మీద లేకపోతే బిడ్డల మీద బంగారాల మీద దేని మీద మమకారాలు పెట్టుకొని కూడా ఆ పైలోకవాసులు వచ్చినప్పుడు వెళ్లకుండా ఆగిపోతూ ఉంటారు. అలా కూడా ఇళ్లలో స్థావరాలు ఏర్పరచుకున్న వాళ్ళందరూ కూడా ఇంటింటా ధ్యానాలు పెట్టినప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగా మాకు ఇక్కడ మా తోటి కోడలు వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోవడం జరిగిందన్నమాట. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ అలాగ ఉన్నాయి అని చెప్పినప్పుడు నేను అప్పుడు సామూహిక ధ్యానం పెట్టి అప్పుడు అందరితో కూడా చెప్పించి ఒక సంకల్ప ధ్యానం చేయించి ఏ ఆత్మలు ఉన్నాయో వాటికి శక్తిని పంపించి పైకి పంపించడం జరగడం అలాంటివి చేయించడం చాలా జరిపించడం జరుగుతుంది ఎన్నో చోట్ల. కాబట్టి ప్రతి ఒక టీమ్ గా తయారయ్యింది అంటే కొత్త వాళ్ళు తయారయ్యారు అంటే ఒక ఇంట్లోనో ఒక ధ్యాన మందిరంలోని ఇలాగ ధ్యానం చేసిన తర్వాత ఆ టీమే శాకాహార ర్యాలీలు చేయడము మళ్ళీ ఇంటింటా ధ్యానాలు చేయడము ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ఈ భూమి అంతా మొత్తం క్లీన్ చేయబడుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏరియాలో కూడా ధ్యానం అనేది అందుకని ప్రతి ఒక్కరు వచ్చే తీరుతారు అని చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే భూగోళం మొత్తం అంతా కూడా ఇది జరగాలి. ఎందుకంటే మానవుడు దైవాన్ని మర్చిపోయాడు అన్నమాట. ఈ సకల సృష్టి అంతా కూడా దైవంతో అనుసంధానమై ఉంది కానీ ఒక్క మానవుడు మట్టికి దైవంతో అనుసంధానము కట్ అయిపోయింది. అంటే లోన దైవం ఉంది కానీ అంటే దేహం దేవాలయంగా ఉంటే ఆ లోన ఉన్నవాడు మేలుకుంటాడు. అదే ఎలా ఉంది అంటే శవాహారాలు వేసి ఒక మురికి కాలువ లాగా ఉంది, మైండ్ ఒక డస్ట్బిన్ లాగా ఉంది. అదే ధ్యానం చేస్తే అమ్మ విశ్వమయ ప్రాణశక్తి ఆది పరాశక్తి అమ్మ నిద్రలో తీసుకునే శక్తిని మనం ఏం చేస్తున్నాం ఆలోచనల ద్వారా కట్ చేసేస్తున్నారు. అందువల్ల కూడా తీసుకునే శక్తి చాలడం లేదు. అది మళ్ళీ ఏంటంటే ఇలాంటి ఆహారం వేసినందువల్ల కూడా లోపల ఉన్న ఆ ఆత్మకు పరిపూర్ణంగా మళ్ళీ ఆత్మకు అనేది స్నానం అనేది లేదు, ఏమీ లేదు. అన్ని దేవాలయాలు దర్శిస్తున్నాం, మన దేహం అనే దేవాలయాన్ని ఎలా ఉంచామో పాడడిపోయిన మందిరం లాగా ఉంచాము. కాబట్టి అందులో ఏమైనా జారడం అయ్యే బీపీలు షుగర్ లాగే ఉన్నమాట. అదే విధంగా ఏంటంటే మనసుతో ఉన్నందువల్ల మళ్ళీ కోపము చిరాకు టెన్షన్ దీనివల్ల ఏంటంటే మన నాడుల్లోంచి విష గ్రంథులు అనేవి విడుదలవుతాయి. రోజుల్లో ఒకసారి కోపం పడిన ఆ విష ప్రభావము నెల రోజుల వరకు ఉంటుందన్నమాట. అది అలా కాలక్రమేణా దాని ద్వారానే బీపీలు షుగర్లు క్యాన్సర్లు చర్మ వ్యాధులు ఇన్ని కారణాలు మళ్ళీ ఏంటంటే చేసుకునే వాడికి చేసుకున్నంత మరి ఏంటంటే వాడు చేసుకునే ఆ కర్మానుసారం కూడా వ్యాధి రూపంలో ఇలా వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ధ్యానం ద్వారా ఎందుకంటే కోటి లాభాలు. ఎందుకు అంటే
ఈ చరాచర సృష్టి అంటే ఈ భూమి అంతా కూడా ఆ, అద్భుతంగా తయారైపోతుంది, పరిసరాలు తయారైపోతాయి, కుటుంబ సమస్యలు తను కూడా అద్భుతంగా తయారైపోతాడు. ఎందుకంటే మానవుడు మాధవుడుగా తయారైపోతాడు అన్నమాట. ధ్యానం ఒక్కటే ఇన్నాటికి మెయిన్ కారణము. అందుకని ఈ టైంలోని ముందుగానే పరిశోధన చేసి బుద్ధ భగవానుడు అతనే శ్రీ మహావిష్ణువుగా అని కూడా చెప్పడం జరిగింది బుక్ లాట్లోని. నేను కూడా అనంత విష్ణు అంతా కూడా పత్రిజీని చూడటం జరిగింది ధ్యానంలోని. ఆయన భూగోళం అంతా విస్తరించి ఉన్న పరమాత్మ సామాన్యుడు కాదు. ఆయన ఇంత అద్భుతమైన ప్రణాళిక పెట్టుకొని ఈ యుగంలోని ఇలా భూమి అంతమయ్యే ముందుగానే అతను పరిశోధన చేశాడు. అంటే సన్యసించడం ఎందుకు జరిగింది అంటే పరిశోధన చేయడానికి మాత్రమే సన్యసించడం జరిగింది. సంసారంలోనే నిర్వాణం, సన్యసించాల్సిన అవసరం లేదు. మళ్ళీ బుద్ధ భగవానుడు ప్రతి ఆశ్రమానికి వెళ్ళాడు. ప్రతి ఆశ్రమంలోని అంతా కూడా తను పరిశోధన చేసిన ఎక్కడా కూడా తనకు ఎందుకు బుద్ధ భగవానుడు దేని కోసం పరిశోధన చేశాడు అంటే అనారోగ్యం ఎందుకు వస్తుంది, చావు ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది, ముసలితనం ఎందుకు వస్తుంది, ఈ 4 వాటి కోసం కూడా అతను పరిశోధన చేయడానికి సన్యసించడం జరిగింది. దీనికోసం అంటే ఈ మానవుడికి బాధలు లేకుండా ఉండాలి. కలియుగ ప్రభావం వలన ఈ మానవుడు ఈ రూపంలో ఇన్ని రకాల బాధలతో ఉన్నాడు. కానీ దీనికి ఏ రకంగా పరిష్కరించాలి, అక్కడ భూమి ఎలా ఉంది అంటే ఇన్ని వర్ణాలు, వర్గాలు, మతాలు, కులాలు, మళ్ళీ ఏంటంటే అన్ని కూడా ద్వంద్వత్వంతో అల్లకుల్లోలంగా ఉన్న ఈ భూమి మీద అద్భుతమైన ఒక ప్రణాళిక బద్ధంగా అన్ని కూడా అక్కడ జరిగాయి. పైలోకంలో మొత్తం ప్రతిదీ కూడా ఆ పైలోక వాసులు ఈ చరాచర సృష్టినంతా నడిపిస్తున్న ఆ మహానుభావులు వివిధ కేటగిరీలోని ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర వేస్తూ అన్ని కూడా సరిచేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ చరాచర సృష్టి ఎక్కడ రాంగ్ అనేది లేదు, అంతా రైటే. ఎందుకు అంటే భగవంతుడు ఆధీనంలో ఇవన్నీ జరుగుతున్నాయని అతను ఎన్నెన్నో వర్గాల వాళ్ళని పెట్టి దాని భాగాలు నియమిస్తూ వాళ్ళందరి ద్వారా అద్భుతంగా ఈ చరాచర సృష్టి నడిపించబడుతుంది. కాబట్టి ఇదంతా కూడా ప్రతి ఒక్క ఈ మానవుడు అంటే గతంలోని తను పొందవలసిన అనుభవాలు పొందాడు. ఇవి కూడా పొందాలనే కూడా ఈ రకంగా విరుగుట కొరకే ఇందులో కూడా అనుభవాలు పొందాలని ఈ రకంగా తను సృష్టి చేసుకున్నాడు. ఇది కూడా రాంగ్ ఏమీ లేదు. ఇప్పుడు తను మళ్ళీ సత్యం తెలుసుకొని మళ్ళీ ప్రకృతితో సహజత్వంగా ఉంటేనే ఈ అన్ని రకాలుగా బాగుంటుందని ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. తెలుసుకున్నందువల్ల కూడా మళ్ళీ ఏంటంటే స్త్రీ శక్తి పెంచినందువల్ల కూడా పెరిగినందువలన జలదేవత శక్తి పుంజుకుంటోంది, వనదేవత శక్తి పుంజుకుంటోంది, భూమాత ఆల్రెడీ శక్తి పుంజుకొనే ఉంది. ఈ భూమాత తాలూకు శక్తి పుంజుకొనే ఉన్నది. ఆ శక్తిని తట్టుకోలేకే భూమానవుడు అల్లల్లో ఆడిపోతున్నాడు. అందుకని భూమానవుడికి అర్జెంటుగా ఏం కావాలి అంటే ధ్యానం కావాలి. ధ్యానం ద్వారా తన శక్తిని పొందితే అప్పుడు ఈ శక్తితో తట్టుకొని ఈ భూమి మీద ఉండగలుగుతాడు వాడు. ఇప్పుడు ఇంత వేడి ఇవన్నీ ఏంటి అంటే హైర్ ఎనర్జీస్ అన్నమాట. ఇవన్నీ ఏంటి భూమి అంతా క్లీన్ చేయబడుతోంది. ఎందుకంటే భూమి మీదే ఇంత ఉందన్నమాట. భూమి లోపలన్నీ కూడా గనులన్నీ ఉన్నాయి, మనందరికీ అన్ని తెలుసు. కానీ మరి నేను చెప్పాల్సింది చెప్తున్నాను. బయట ఈ పైనే అన్ని ఉన్నాయి అన్నమాట. ఈ మొత్తం అంతా కూడా ఈ భూమి మీదే మొత్తం ఏంటంటే ఈ మానవులు మళ్ళీ వృక్ష జాతులు, జంతు జాతులు ఇవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నాయి. మొత్తం అంతా వనరులు అన్ని కూడా మళ్ళీ కూడా సముద్రాలు ఏంటి, ఈ జలాశయాలు ఏంటి, అన్ని కూడా ఈ భూమి మీద ఉన్నాయి. లోపలంతా గనులన్నీ ఉన్నాయి, బంగారం అని, రాగి, ఇతడి, ఇన్ని రకాల గనులన్నీ లోపల ఉన్నాయి నిక్షిప్తమయ్యి. బయట ఇన్ని రకాలు ఉన్నా సరే ఇవన్నీ కూడా మళ్ళీ ఈ భూమి ఏం చేస్తుంది, గుండ్రంగా చాలా స్పీడ్ గా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. దైవశక్తి అంటే ఏంటి అంటే అంత స్పీడ్ గా ఈ భూమి తిరుగుతున్నా సరే ఆకర్షణ శక్తి భూమికి ఉంది. మళ్ళీ ఏంటంటే గీజా పిరమిడ్ భూమికి మధ్యస్థ స్థానంలో ఉండి ఆ సమస్థితిలో ఆ భూమి తిరగటానికి కూడా ఆ గీజా పిరమిడ్ అనేది తన శక్తి ద్వారా ఈ భూమిని సమస్థితిలో ఉంచగలుగుతాం అన్నమాట. ఈ భూమి మనం ఏం చేస్తామంటే
ఇక్కడే సూర్యుడు ఉన్నాడు, ఇక్కడే చంద్రుడు ఉన్నాడు, ఇటు తూర్పు, ఇటు పడమర, లేకపోతే ఈ మూలనే దేవుణ్ణి పెట్టాలి, ఇన్ని రకాలుగా మనం చెప్తూ ఉంటాము. అది ఏంటి అంటే పూజా స్థితిలో ఉన్న వాళ్ళకి అది కరెక్ట్ అన్నమాట. కానీ ధ్యాన స్థితిలో ఉన్న తర్వాత మనకి ఏంటంటే ఈ భూమి ఇంత గుండ్రంగా ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడే తూర్పు ఉంది, ఇక్కడే అనే కాదు, ఆ సూర్యుడు అక్కడే ఉంటాడు, చంద్రుడు అక్కడే ఉంటాడు, కానీ భూమే తిరుగుతోంది. కాబట్టి ఇటే తూర్పు ఇటే ఉంది అనేమీ లేదు. మొత్తం అనంతం అంతా భగవంతుడి తాలూకా, మొత్తం అంతా భగవంతుడే ఈ చరాచర సృష్టిని అనేది నిండా నిండి అతను ఎంత సృష్టి చేశాడో అంత సృష్టిలోని తానే ఉన్నాడు. అన్ని రూపాలు తనవే, తనకంటే ఒక రూపము గాని నామము గాని ఏమీ లేదు. తన నిర్వికారుడు, కానీ అన్ని నామాలు అన్ని రూపాలు అతనివే. అయితే అతను చలించడు, తనంతా కూడా ఒక ఆత్మ పదార్థంగా ఉంటాడు. అలాంటి ఆత్మ పదార్థంకి ఈ అమ్మ అనేది, అమ్మ విశ్వమై ప్రాణశక్తి వెళ్తేనే ఈ ఆత్మ అనేది చలిస్తుంది అన్నమాట. అలాగే ఒక చెట్టు చామ, ప్రతి పశుపక్షాదులు, జంతుజాలన్నీ కూడా అనుక్షణము తనలోనున్న ఆ దైవంతో అనుసంధానమయ్యి ఉండి అనుక్షణము ఆ భగవంతుడు ఏ రకంగా తన గైడెన్స్ ఇచ్చాడు ఆ గైడెన్స్ లో చక్కగా అద్భుతంగానే జీవిస్తున్నాయి, కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా. ఒక్క మానవుడు మాత్రమే గది తప్పినందువల్లే ఇన్ని అరిష్టాలు జరిగాయి. అది కూడా మానవుడి తాలూకా అనుభవమే. ప్రతి ఒక్క మానవుడు కూడా ఏంటంటే ఈ భూమి మీద పాండవులు కౌరవులు రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే పాండవులు ఎవరు అంటే దైవంతో అనుసంధానమై ఉన్నవాళ్ళు, కౌరవులు ఎవరు అంటే మనసు స్వాధీనంలో ఉన్నవాళ్ళు అన్నమాట. కాబట్టి ఈ మానవుడు ఏం చేయాలి అంటే శ్రీకృష్ణుడిలాగా బ్యాలెన్స్ చేసుకొని ఉండాలన్నమాట. ఉండాలి అంటే తను దైవంతో అనుసంధానమై అంతరంగంలో ఉంటేనే, ధ్యానం చేస్తేనే తనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల తను ఏం చేస్తాడు, ఆ జీవన విధానంలో సరి అయిన పాత్ర అక్కడ వేయగలుగుతాడు అన్నమాట. ఇదన్నిటికీ మెయిన్ కారణం. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ ఇమిడియట్లీ అని, అందుకని 2012 ముందు నుంచే ఈ ధ్యాన ప్రచారం అనేది ఈ భూమి మీదకి ఇంత అద్భుతంగా జరిపించబడుతోంది, చెప్పించబడుతోంది. దీనికి అంతా కూడా ఒక ప్రణాళిక బద్ధంగానే జరుగుతున్నాయి. పిరమిడ్ మాస్టర్స్ ఎవ్వరూ సామాన్యులు కాదు, ఎంతో శక్తివంతులు, అంత అద్భుతమైన వాళ్ళే. మళ్ళీ భూమిని ఇన్ని రకాలుగా చేయటానికి కంకణం కట్టుకున్న ఆధ్యాత్మిక సైనికులు ఎప్పుడు కూడా శక్తితోని, జ్ఞానంతోని ఎప్పుడు కూడా ఆ సమయాన్ని సమయ పాలన చేస్తూ తను ఎప్పుడు కూడా ఏ నిమిషానికి ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే ధ్యానం చేయాలా, ఎక్కడ ఏం చేయాలి, లోన్ ఇన్నర్ ఏం గైడెన్స్ ఇక్కడికి వెళ్ళటానికి. కాబట్టి సమయాన్ని ఎంతో అద్భుతంగా చేస్తూ తన జీవన విధానంలో ప్రాపంచికము మళ్ళీ ఆధ్యాత్మికంలో బ్యాలెన్స్ చేస్తూ అక్కడ ఎంతో అద్భుతంగా పరిపూర్ణమైన జీవితం జీవించేవాడే పిరమిడ్ మాస్టర్. నిజంగా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ 1,000,000,000 వందనాలు తెలియపరచాలి. ధ్యానం చేయించనమ్మా. ఇలా చెప్పుకుంటూ అంటే నేను 1 డే క్లాస్ లాగా బోర్డు చెప్పేస్తాను. ఎవరైనా వచ్చారా ఏంటో ఏమీ తెలియడం లేదు. ధ్యానము చేయించమంటారా? ధ్యానంలో కూర్చుంటారా అందరూను? బుద్ధ భగవాను టైంలోని అన్ని ఆశ్రమాలకి వెళ్ళాడు. వెళ్ళి పరిశోధన చేసే తర్వాత ఆ పౌర్ణమి టైంలో ఆ బోధి వృక్షం కింద కూర్చుని ఉంటేనే అమ్మే, ఆ విశ్వమై ప్రాణిస్తే అమ్మే ఒక స్త్రీ రూపంలో వచ్చి, ఒక సుజాతగా వచ్చి బుద్ధ భగవానుడికి తో మాట్లాడుతుంది. నాయన, ఎన్నాళ్ళ నుంచి ఇలా పరిశోధన చేస్తున్నావు, ఆ దేహం ఉన్నంత వరకే కదా ఏమైనా చేయగలవు, అది చిక్కి శల్యం అయిపోయింది, దానికి ఆహారం లేకుండా దానికి పట్టించుకోవడం లేదు, నీ పరిశోధనే చేస్తున్నావు, కాబట్టి ఈ పాయసం తీసుకో నువ్వు అని చెప్పి తను అమృతం అనే పాయసం ఇస్తుంది అన్నమాట. ఇస్తే ఆ పాయసం తాగి తను ఏం చేస్తాడంటే ఆ పౌర్ణమి గడియల్లోని ఆ నేర్పించిపోయి ఉన్న ఆ దేహంతో కళ్ళు మూతలు పడి తను అలాగా లోపలికి వెళ్ళి అలాగా గమనిస్తూ ఉంటే లోపల ఏం జరుగుతుంది అంటే తనకు తానుగా నిరంతర ఊపిరి అనేది జరుగుతుందాన్ని తను గమనించడం మొదలు పెట్టాడన్నమాట. అలాగా ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస అనే సులువైన మార్గాన్ని ఆ బుద్ధ భగవానుడు ఆ పౌర్ణమి గడియలో
తను పరిశోధనకి సరి అయిన ఇది దొరికిందన్నమాట. అప్పుడు తను ఆ 3 జాముల్లోనే తన వచ్చిన అంటే తను ఎన్ని జన్మలు మొత్తం చూసుకోవడం జరిగింది. మళ్ళీ ఏంటంటే తను 4 ఆట్ల కోసం పరిశోధన చేశాడు. ముసలితనం ఎందుకు వస్తుంది అంటే ఈ దేహము చిన్నప్పటి నుంచి ధ్యానం అనేది చేస్తే ఆ నాడులన్నీ కూడా పటిష్టంగా తయారయ్యి తను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందువల్ల ఇప్పుడు యవ్వనవంతంగా ఉంటాడు. అలా ఉన్న వాళ్ళే దేవుళ్ళు అన్నమాట. వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాలైనా జీవించడం జరిగింది వాళ్ళ ప్రణాళికబద్ధంగా. మళ్ళీ ఏంటంటే ముసలితనం అనేది దరి చేరకుండా చిన్నప్పటి నుంచే ధ్యానం చేసి ఆ అవయవాలన్నీ కూడా పటిష్టంగా తయారు చేసుకోవచ్చు దైవశక్తి వల్ల అని తెలుసుకున్నాడు. మళ్ళీ ఏంటంటే దుఃఖం ఎందుకు వస్తుంది అంటే ప్రతి దాని మీద వ్యామోహం, తృష్ణ, కోరికలు అనేవి ఉంటే దాని వల్ల దుఃఖం వస్తుందని తెలుసుకున్నాడు. మళ్ళీ ఏంటంటే చావు ఎందుకు వస్తుంది, చావు అనేది దేహానికే, ఆత్మకి అనేది చావు ఉండదు అని తెలుసుకున్నాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే 4 అనారోగ్యం ఎందుకు వస్తుంది, అనారోగ్యం ఏంటి అంటే తను చేసే పాప కర్మానుసారం వ్యాధి రూపంలో వస్తుంది అని తెలుసుకున్నాడు. అందుకని పుణ్యకర్మలు చేసినందువల్ల పుణ్య వైభోగము, సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఆరోగ్యము, ఆనందము. అదే పాపకర్మలు చేసినందువల్ల అనారోగ్యము, చిక్కులు, చికాకులు, మానసిక సమస్యలు, శరీర సమస్యలు. అందువల్ల ఆ అనారోగ్యాలు ఎందుకు వస్తాయంటే చేసే పాప కర్మల వల్ల అనారోగ్యం అనేది వస్తుందని తెలియపరుచుకున్నాడు. తనకి ఆ 4 వాటికి సమాధానం అనేది దొరికేసింది. దొరికిన తర్వాత తను ఇంకా అక్కడి నుంచి తెలియపరచడం మొదలు పెట్టాడు అనమాట. ప్రతి ఒక్కళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టేటప్పుడు విశ్వమయ ప్రాణశక్తి అమ్మ తను ఏం చేస్తుంది అంటే బ్రహ్మరంధ్రం ద్వారా అశుద్ధంగా ఉంటుంది నాడీ మండలం అయినా సరే ఈ చరాచర సృష్టి అంతా నిమిడీకృతమై ఉన్న ఆ విశ్వమయ ప్రాణశక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ ఓంకార రూపంలో మన మహానుభావులు అందరూ చెప్పే ఉన్నారు, అందరికీ తెలుసు. ఆ విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా ఆ లోపలికి అనేది ప్రవేశిస్తుంది. మైండ్ లో ఆలోచనలు కలిగిస్తూ ప్రతి కణకణాన్ని, అవయవాన్ని ఎంత ప్రేమతో తడుగుతూ అంతా కూడా దేహాన్ని దేవాలయం కింద తయారు చేస్తుంది. అంతరంగంలో విశ్వాన్ని వెళ్ళేవాడికి విశ్వమయ ప్రాణశక్తి ద్వారా ఆత్మకి స్నానం చేసినందువల్ల ఆత్మ మేలుకుంటుంది అన్నమాట. అప్పుడు ఆత్మతోని ఈ మనసు ఈ మనసు బయట తిరుగుతున్న ఈ మనసుని దేహం అనే దేవాలయానికి తీసుకెళ్లేవాడే శ్వాస అనే గురువు అన్నమాట. ఈ శ్వాస అనే గురువు బయట ఈ దేహం అనే దేవాలయంలో బయట తిరుగుతున్న ఈ మనస్సుని దేహం అనే దేవాలయానికి తీసుకెళ్ళిన ఈ గురువు ఈ మనసు ఏం చేస్తుందంటే దానికి ఈ మనసుని కళ్ళేమేసి ఆ దేహం అనే దేవాలయానికి తీసుకువెళ్తాడు అనమాట. ఎందుకంటే ఇది ఒక పశువు లాగా బయట తిరుగుతుంది అన్నమాట, సంచరిస్తూ ఉంటుంది. అన్నిటిని కూడా ఇది చేస్తూ ఆలోచనలు అనేవి తెప్పిస్తూ ఉంటుంది. అన్నిటిని కోరికలు, ఈ బంధాలు, ద్వంద్వత్వంతో సతమతంగా ఈ దేహం ద్వారా ఎన్నో అస్పష్టంగా చేయిస్తూ ఉంటుంది ఈ మనసు అన్నమాట. అందుకని ఈ శ్వాస అనే గురువు ఈ దేహం అనే దేవాలయానికి తీసుకెళ్లేటప్పుడు అమ్మ ఏం చేస్తుంది, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టేటప్పుడు ఈ మనసు అప్పుడు అమ్మ విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా వచ్చి మైండ్ లో ఆలోచనలు కలిగిస్తూ నాడీ మండలాన్ని శుద్ధి చేస్తూ అంతరంగంలో ఉన్న పరమాత్మకి అద్భుతంగా స్నానం చేయిస్తుంది అన్నమాట. ఈ మనసు అంతరంగంలో పరమాత్మతో అనుసంధానం అంటే ఈ మనశ్శాంతి కోరుకుంటుంది అన్నమాట. ఈ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది, భర్త దగ్గర దొరుకుతుందా, భార్య దగ్గర దొరుకుతుందా, మళ్ళీ ఏంటంటే సమాజంలో దొరుకుతుందా, గుళ్ళి దగ్గర దొరుకుతుందా అని ఎదుగుతుంది అన్నమాట. ఎక్కడ చూసినా కల్మషం, ద్వంద్వత్వం అన్నమాట. దానికి నచ్చదు అన్నమాట. ఎందుకు అంటే తనలాగా లేదు కాబట్టి. ఎందుకు భగవంతుడు సృష్టించిన వాళ్ళలో ఎవరు ఒక్కళ్ళు ఒక్కలాగా ఉండరు అన్నమాట. ఎందుకంటే ఇన్ని రకాల నేను తయారు చేస్తున్న వాడు నిజంగా ఎంత అద్భుతమైన వాడు భగవంతుడు. అతను నిజంగా తన పేరు, రూపము, నామము పెట్టుకోలేదు. అదే రూపము, నామం గాని పెట్టుకుంటే ఎందుకు ముందుగా జాగ్రత్త పడ్డాడు అంటే ఈ మానవుడు తన ఒక రూపం, నామం గాని పెట్టుకుంటే పెద్ద గుడి కట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి అతను అడుక్కుంటారు, అతన్నే పట్టుకుంటారని చెప్పి కూడా ముందుగానే జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే అంత అద్భుతమైన వాడు భగవంతుడు కాబట్టి ముందుగానే జాగ్రత్త పడ్డాడు. అలాంటి ఆ భగవంతుడు ఎంత చరాచర సృష్టిని ఇంత అద్భుతంగా తయారు చేసి
తనై ఇన్ని రకాల నామాలు, ఇన్ని రూపాలు, మళ్ళీ ఎవరిలాగా లేకుండా ఇంత అద్భుతం తయారు చేసిన ఆ పరమాత్ముడికి ఎంత ఏం చేసి ఇది చేసుకోవాలి అనిపిస్తుంది నాకు నిజంగా. అది మనమై ఉన్నాము అంటే ఎంత అద్భుతం. కానీ అది నమ్మటానికి కూడా లేక మన మానవుడు ఇంకా జీర్ణించుకోలేకపోతూ ఉంటాడన్నమాట. అదే తనై ఉన్నాడు. ఇంత అద్భుతం అన్నమాట ఈ సృష్టి. తెలుసుకుంటే ఎంత ఆనందం. అనుక్షణము అతనితో లయమయ్యి ఉంటేనే ఈ మనసుకి శాంతి దొరుకుతుందన్నమాట. అక్కడ ఏంటంటే అనుసంధానం, ఆత్మతో ఈ మనసు అనుసంధానం అవ్వడం. అక్కడ అనుసంధానం అవ్వాలి అంటే ఈ మనసులోని మలినాలు అనేవి ఉండకూడదు. అతని దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ మనసుకి అర్హత కావాలి. దానికి రమణ మహర్షి ఎంత అద్భుతంగా తెలియపరిచారు అంటే, మహానుభావుడు ఒక పసి పిల్లడు, పాకరు లేని డేకర్ లేని ఆ పసి కందు ఆ మంచం మీదే తల్లి దగ్గర లేకపోతే మలమూత్రాలు ఒళ్ళంతా పులుముకుంటూ ఉంటే తండ్రి వచ్చి ముట్టుకోకుండా ఏమే చూడు వీడు ఒళ్ళంతా ఎలా పులుముకున్నాడో అని చెప్తాడు. అంటే అంతేగాని తల్లిని పిలుస్తాడు కానీ దగ్గరికి వెళ్ళడు తండ్రి. అమ్మ మట్టుకి పరుగున అయ్యో నాన్న నేను వంట పనిలో ఉండి నిన్ను మర్చిపోయాను, ఒళ్ళంతా పులుముకున్నావా అని అమ్మ అసహించుకోకుండా ఎంతో ప్రేమతో ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎంత కందిపోతాడో చల్లిట్టిపోతాడో అని గోరువెచ్చని నీళ్లతో లాల పోసి చక్కగా ఉతికిన బట్టలు ఒళ్ళంతా తుడిచి బట్టలు వేసి పౌడర్ రాసి తల దువ్వితేనే పిచ్చి కన్నా అని తండ్రెత్తుకుంటాడు. అదే విధంగా ఈ మలినాలు పులుముకున్న ఈ మనస్సుని అంతరంగంలో పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి అతను దగ్గరికి రానివ్వడన్నమాట. అందుకే అమ్మ విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా అమ్మ వచ్చి చక్కగా ఈ ఈ మనసులోనున్న ఈ మలినాలన్నీ, ఈ వేసుకునే ఆలోచనని, భావాల్ని, ద్వంద్వత్వాల్ని, రాగ ద్వేషాలు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్తూ అంతమంది నేను రకాలుగా వేస్తుంది ఈ మనసు. కాబట్టి ఈ మలినాలన్నీ కూడా అమ్మ శుద్ధి చేస్తుంది. ఈ శుద్ధి చేయాలి అంటే మనం ఏం చేయాలి? గంటలు ధ్యానం చేయాలి అన్నమాట. స్టార్టింగ్ లోని ధ్యానం కొత్తగా నేర్చుకునే వాళ్ళు నాడీ మండలం శుద్ధి అయ్యే వరకు ఎక్కువ గంటలు ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ మైండ్ ఎలా ఉంది అంటే ఒక డస్ట్బిన్ లాగా ఉంది, చెత్త కుండీ లాగా ఉంది. ఊహ తెలిసి నుంచి వేసుకున్నాము, నాచుపట్టినట్టుగా లోనంతా ఆలోచనలతో ఎంతో అస్తవ్యస్తంగా డస్ట్బిన్ లాగా ఉంది. కాబట్టి మళ్ళీ ఈ దేహము బయటంతా కూడా నిత్యం దేహాన్ని స్నానం చేస్తున్నాం, దేహాన్ని అలంకరిస్తున్నాం, కానీ అడ్డమానగది లోపల వేస్తాం. కాబట్టి అది ఎలా ఉంది అంటే మురికి కాలువ లాగా ఉందన్నమాట. ఆ మురికి కాలువని ఒక చెంచాడు నీళ్ళు, గ్లాసుల నీళ్ళు చాలవు. ఈ డస్ట్బిన్ అనే మైండ్ కి చాలవు. కాబట్టి ఒక బిందెలతో కొట్టాలి అంటే మనము ఈ పౌర్ణమి, అమావాస్య, పిరమిడ్లోని వాటిల్లో మనము గంటల సామూహిక ధ్యానాలు చెయ్యాలి. అలా చేసి ఒక 41 రోజు చేస్తే మన 7 చక్రాలు, 7 శరీరాలు, మళ్ళీ ఎన్ని ఉన్నాయి? ఈ దేహం ఒక పెద్ద ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో ఎన్నో ఆత్మ పదార్థాలు వర్క్ చేస్తున్నాయి. ఆత్మ పదార్థాలన్నీ కూడా మనం ఎన్ని రకాలు వేసినా సరే, ఏ భాగాలకి ఏం పంపించాలో అన్ని కూడా ఎంత అద్భుతంగా అన్ని కూడా చేస్తున్నాయి. ఈ కోటాను కోట్ల ఈ ఆత్మ పదార్థాలు, ఈ వర్కర్స్ అందరికీ కూడా మనమే లీడర్ అన్నమాట. కాబట్టి ఈ లీడర్ ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ అనే ఆలోచనలతో పంపిస్తే, ఏం చెప్తే మనం అదే అవి తయారు చేస్తూ ఉంటాయి. అయితే మన భావాలు, ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఇది తింటే బీపీ వస్తుందేమో, ఇది తింటే జలుబు చేస్తుందేమో, ఇది తింటే వేడి చేస్తుందేమో అనే భావం మనం వేస్తూ ఉంటాం. అవి గ్రహించి ఓహో మా లీడరు ఇది చెప్తున్నాడు కాబట్టి ఇది ఈ దేహానికి అవసరమేమో అని అది తయారు చేస్తూ ఉంటాయి అన్నమాట. మనం అందుకని పూర్వీకులంతా కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వాళ్ళు సత్యం తెలిసి జీవించి ఆ తినేదంతా కూడా దాన్ని కళ్ళకు అద్దుకొని ఒక ప్రసాదంగా వాళ్ళు తినేవారు అన్నమాట. అందుకని మనం చిన్నప్పటి నుంచి మన ఇంట్లో అది అలవాటు అనేది చేస్తే ఆ ప్రతిదీ కూడా ఇది ప్రసాదం, ఇది పరబ్రహ్మ స్వరూపము అని భక్తితోని ఆహారం తినేటప్పుడు దాని మీద ధ్యాసతో దాని రుచిని ఆస్వాదిస్తూ
తన్మయత్వంతో దాన్ని ఆస్వాదిస్తూ మన ధ్యాస అంతా ఆ భోజనం మీదే ఉండి మనము దాన్ని ఎంతో ఆస్వాదిస్తూ తింటున్నందువల్ల అందులోంచి అమృతం అనేది ఊరుతుందన్నమాట. ఊరినందువల్ల మళ్ళీ మన ఆలోచన భావాలు కూడా దాని మీద భక్తితోని మళ్ళీ ఆ రుచికరమైన దాన్ని ఆస్వాదిస్తున్నందువల్ల కూడా దాని వలన కూడా ఆ లోపల ఉన్న అవి కూడా అంత అద్భుతంగా అట్లా క్రియేషన్ చేస్తున్నాయి. మళ్ళీ ఏ భాగాలకి చేస్తాయి అన్నమాట. అందుకని ప్రతి దాన్ని మనం ఏం చేయాలి అంటే ధ్యానం చేసి ఏకాగ్రతతో ఎరుకతో ప్రతి దాన్ని కూడా చేసినందువల్ల మనం పరిపూర్ణమైన జీవితంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందకరమైన జీవితం జీవిస్తామన్నమాట. ఎవరు మాట్లాడట్లేదు, ఏంటి లేదు, స్పందన లేదు, నేనే మాట్లాడుతున్నాను. ధ్యానం చేయించమంటే నేను ధ్యానం చేయిస్తాను. ప్రతి ఒక్కరు కూడా వేళల్లో వేలు మేడం పెట్టుకొని ధ్యానం చేయించండి మేడం. యాక్చువల్లీ ఫస్ట్ 15 మినిట్స్ క్లాసు, తర్వాత అంతా కూడా 15 మినిట్స్ మెడిటేషన్ అన్నారు. ఇప్పుడు చేయించాను. మీరందరికీ తెలుసు. చేయించండి. ఇంకా 15 మినిట్స్ ఉంది. ఇంకా చేయించండి. స్టార్ట్ చేసినా వేళల్లో వేళ్ళు అంటే గుర్తు పెట్టుకోండి. ఈ ముద్ర ఎందుకు అంటే మనకి ఇన్ని ముద్రలు ఎందుకు వచ్చాయంటే ఆ భాగాలకి శక్తి వెళ్ళడానికి ఇన్ని ముద్రలు వచ్చాయి. కానీ ఈ ముద్ర ఏంటి అంటే నాడీ మండలం అంతటికి. కాబట్టి ఈ ముద్ర వేళల్లో వేళ్ళు పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఏమీ చేయకుండా ఈ శరీరాన్ని హాయిగా రిలాక్స్ గా సహజత్వంగా, ఈ శరీరానికి ఎన్నో సుఖాలు మనం అలవాటు చేశాం కాబట్టి అది ఎక్కడ కూర్చుంటే దానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. మంచం మీద, పరుపు మీద, కుర్చీలో ఎక్కడంటే దాంట్లో అలాగా స్థిర సుఖాసనంలో దాన్ని కూర్చోబెట్టడం అలవాటు చేయాలి. మళ్ళీ ఏంటంటే ఏమీ చేయకుండా లోపల అలాగ కూర్చొని అలా గమనిస్తూ ఉంటే మనకి తనకు తానుగా నిరంతరం ఊపిరి అనేది జరుగుతుంది. ఆ ఊపిరి అనేది తల్లి గర్భంలో పిండంగా ఉన్నది స్టార్ట్ అయింది. తల్లిని విడిపోయిన మనల్ని అంటి పెట్టుకొని బయట సంచలించి తిరుగుతున్న ఆ మనస్సుని దేహం అనే దేవాలయానికి తీసుకెళ్ళి ఆ శ్వాస అనే గురువుని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆర్తితో, తపనతో గమనించడం నేర్చుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే శ్వాస మీద ధ్యాస పెట్టండి. లేకపోతే ఏమీ చేయకుండా హాయిగా కూర్చోవడం నేర్చుకోవాలి. ఏం చేయకుండా ఉండడమే ధ్యానము. సహజంగా జరుగుతుందాన్ని దాన్ని అబ్జర్వ్ చేయడం. ఓన్లీ బ్రీతింగ్ అబ్జర్వేషన్, మెడిటేషన్ సహజంగా జరుగుతుంది. అయితే ఆలోచనలు అనేవి ఏంటంటే మనం ఊహ తెలిసి నుంచి ఆలోచనలు వేస్తున్నాం కాబట్టి అవి వెళ్ళిపోతున్నప్పుడు వెళ్తున్నాను మిత్రమా అని తెలియపరుస్తుంది అన్నమాట. మనకి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి, వెంటనే శ్వాస మీద గ్యాస్ పెట్టి అది కరిగిపోతుంది అన్నమాట. ఆ కరిగించుకోకుండా మనం ఆ ఆలోచన వెనకతలు వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే శ్వాస మీద గ్యాస్, అలాగే ఏమి చేయకుండా అలా గమనించడం నేర్చుకోవాలి. ప్రశాంతంగా హాయిగా సహజంగా జరుగుతున్న ఊపిరి మీద ధ్యాస. భక్తి శ్రద్ధలతో ధ్యానం చేయాలి, ఆర్తితో తపనతో చేయాలి. నీ మది చల్లగా స్వామి శివుని నీడలో వేదనలు చల్లగా చీకటి ముసిరిన వేగునా ఏ విధి మారిన దైవం మాత్రం కలిమిలో నలి పోన పరమాత్ముని తలచుకో. నీ మది చల్లగా ఆమి ఓ దేవుని నీడలో వేదనను మది చల్లగా ఏ తిరునిందుకు ఏ నిందుకు ఏ ఔఖ్యములెందుకు ఆత్మశాంతి లే ఏ తిరునిందుకు ఏ తులెందుకు
ఈ సౌఖ్యమునెందుకు ఆత్మశాంతి లేని మనిషి మనసు నర్కమౌను మనసు తనది కానిదే నీ మది చల్లగా స్వామి ఓ దేవుని నీడలో వేదన ఓ నీ మది చల్లగా రాముని సుగుణము జాతకి సహనము ఏ మైనను ఇలకే ఆదర్శము వారి దారిలో నడచు వారి జన్మధన్యము నీ మది చల్లగా స్వామి దేవుని నీడలో వేదన చల్లగా. ఊపిరి మీద ధ్యాస ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ప్రశాంతంగా రిలాక్స్ సహజంగా జరుగుతున్నాను. ఏమి చేయకుండా అలా గమనించండి సాక్షిగా. నేను సాక్షిని వీక్షించాలో నేర్చుకోవాలి. ఏం చేస్తున్నా ఆ సాక్షి లోపల ఆ చైతన్యము ఈ శరీరాన్ని ఏం చేస్తుంది అని మనం ఎప్పుడూ కూడా కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా గమనిస్తూ చేస్తూ ఉంటే ఆ చైతన్యము శరీరాన్ని ఎంత అద్భుతాలు చేస్తూ ఉంటుంది. దానివల్ల ఎంత ఆనందం పొందుతూ ఉంటాం మనం. ఆ మనస్సు అమ్మ ఏం చేస్తుంది, శ్వాస మీద ధ్యాస పెట్టేటప్పుడు పరుగు పరుగున ఆ బ్రహ్మరంధ్రం ద్వారా వచ్చి అశుద్ధంగా ఉన్నా సరే అమ్మ అసహించుకోదు. అందుకే అశుద్ధం అంతా చేస్తున్నాం మనం. అందుకని మనం స్వచ్ఛమైతేనే స్వచ్ఛ భారత్ వస్తుంది. భూమాత నిండా ఇంత అశుద్ధం చేస్తూ అశుద్ధంగా ఉన్న ప్రాంతానికి మనం వెళ్ళకుండా మంచిగా ఉన్న చోట వెళ్తూ ఉంటాం. కానీ అశుద్ధంగా ఉన్న చోట అక్కడ భూమాతను కానీ చూస్తే మనము అప్పుడు అసహించుకోము అశుద్ధాన్ని, అదంతా క్లీన్ చేస్తాం. అందుకని మనమే నేను మారాలి. మనం మారితేనే కానీ అప్పుడే మనం స్వచ్ఛమైతే స్వచ్ఛ భారత్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే పరిసరాలన్నీ కూడా మనమే క్లీన్ చేస్తామన్నమాట. అందుకే స్వచ్ఛ భారత్ అనేది కూడా పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా స్వచ్ఛ భారత్ చేయాలి, మొక్కలు నాటాలి. భూమి ఏంటంటే ఈ పృథ్వీ అంతా కూడా నందనవనంగా మనం తయారు చేయాలి. ప్రకృతి మాతని, భూమాతని, జలదేవత అంత శక్తి పుంజుకోవాలంటే మెయిన్ మనందరం ఆది పరాశక్తులుగా శక్తితో మనము కూడుకొని ఉండాలి. మన శక్తితో మనం పుంజుకొని మనం ప్రతి అడుగు వేసుకుంటే ఆ భూమాత పులికించుకోవాలి అన్నమాట. పులికించిపోయి దీప్యమానమైన కాంతితో ఆరాతో మనమందరం కూడా ఆ తల్లికి లైట్ వెయిట్ గా అయ్యి ఆనందపరచట్టుగా మనం తయారవ్వాలంటే మనందరం కూడా లోతునికి వెళ్ళి అనంతమైన శక్తిని తీసుకోవాలి. మన శక్తితోని పైనుంచి వచ్చిన శక్తి ద్వారా మనం పటిష్టంగా తయారయ్యాలి. ఎందుకు అంటే మనమందరం ఆది నుంచి వచ్చిన ఆది పరాశక్తులం అన్నమాట. మనం ఎవరు సామాన్యులం కాదు. మన శక్తి చైతన్యంతో మనం తయారైతే ఈ భూమాత మనం వేసే పాదానికి పులకించిపోతుంది అమ్మ. అప్పుడే ఈ మానవులు ప్రతి ఒక్కరిలో మనం ఈ ధ్యాన శక్తి ద్వారా మనం ఉన్న పరిసరాల్లో ప్రతి ఒక్కరు మానవుని మాధవుడిగా తయారు చేస్తాము. ఆడు మాధవుడు అయితేనే ఆ జంతు జాలాన్ని సంరక్షిస్తాడు. ఆ రాక్షసంగా ఉంటే ఆ పశు లాగా ఉంటే ఆ మనసుతో ఉంటే అనుక్షణము అటు పీకు తింటూ ఉంటాడు. కాబట్టి మానవుడు మాధవుడుగా మారాలంటే జ్ఞాన శక్తి ద్వారా మనందరం కూడా ఇది ఆపడానికే మనం ప్రయత్నించాలి. కాబట్టి ఎక్కువ గంటలలో లోతులకు వెళ్ళాలి అంటే భక్తి శ్రద్ధలతో మనం ధ్యానం చేయాలి. ఎంత భక్తితో ఉండాలంటే రామా ఓ రామా రావా కనరావా రామా ఓ రామా రావా కనరావా ఎందుకు రామా కనుల్ ఈ సుందర రూపం ఎందుకు స్వామి నేను
నీ ముంద నిలిచి మేడం, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం మీది. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ 5 minutes. ఏది ఏది తన్నిధి ఏది ఏది నీ తన్నిధి ఏది ఏది నా పెన్నిది రామా ఓ రామా రావా నరవా రామా ఓ రామా రావా ఓ రామా. భక్తి శ్రద్ధలతో, ఆర్తితో, తపనతో అంతరంగంలో ఉన్న ఆ శ్వాస మీద ధ్యాస. మన దేహము అమ్మ ప్రతి కణాన్ని, అవయవాన్ని ఎంత ప్రేమతో తడుముతూ తన శక్తిని నింపుతూ ఎన్నో పని చేయని కణాలన్నీ కూడా క్లీన్ చేసి శక్తిని నింపుతూ నాడీ మండలాన్ని అంతా కూడా ఎంత ప్రేమతో ఇది చేస్తూ ఉంటుంది. దేహాన్ని దేవాలయం కింద తయారు చేస్తేనే అంతరంగంలో పరమాత్మ అనేవాడు మేల్కుంటేనే మనము ఆ మంచి ఆలోచనతో కనెక్ట్ అవుతాం అన్నమాట. ఈ మనస్సు అమ్మ మనిలాలన్నీ క్లీన్ చేసి అంతరంగంలో పరమాత్మ దగ్గరికి చేరిస్తే ఆ పరమాత్మ అనేవాడు అక్కని చేర్చుకొని ఓరడించి, బుజ్జగించి, లాలించి సేద తీరిన ఆ మనస్సుకి శక్తిని పుంజుకున్న ఆ మనస్సుకి మంచి ఆలోచన ఇచ్చి పంపిస్తేనే అప్పుడు అది ఉత్సాహంగా ఉల్లాసి శరీరం ద్వారా మంచి పనులు చేస్తూ ఉంటుంది అన్నమాట. అలా చేయాలి అంటే దానికి ఎప్పటికప్పుడు లోపలికి పంపిస్తూ ఉండాలి. అంతరంగంలో పరమాత్మ దగ్గర అది సేద తీరాలి. సేద తీరాలి అంటే మనం శ్వాస మీద ధ్యాస, భక్తి శ్రద్ధలతో పెట్టాలి అన్నమాట. మది పుష్పమై మది పుష్పమై గగన సుమ కుసుమమై మది పుష్ప గగన సుమ కుసుమ పదములు తాకగని నీ పదములను తాకగని మది పులకించిపోయే మది అమై గగన సుమ సుమమై ఏ కొమ్మలో పూచి నీ చెల్పే దూరాన తీరాలు తాకి ఇలరా క్షణమైన నీ పూజకై. ఇంకా 2 నిమిషాలు మాత్రమే. తనువి నాచా క్షణమైన నీ పూజకై తనువి నాచా భువనా దివ్యాత్మ స్వరూపమా
మది పుష్పమై గగన సుమ కుసుమమై మది పుష్పమై గగన సుమ కుసుమమై పదములను తాకనే మది పులకించిపోయే మది పుష్పమై గగన సుమ కుసుమమై పెనుగాలిలో పడకు చిరుదీపం నీ ఆలయములో ప్రమిదనైక ఒడిగట్టి కొండెక్కు తుది క్షణములోనై కరుణించి వరం దివ్యాత్మ స్వరూపమా మది పుష్పమై గగన సుమ కుసుమమై మది పుష్పమై గగన సుమ కుసుమమై పదములను తాకగనే మది పులకించిపోయే మది పుష్పమై గగన సుమ కుసుమమై ధ్యానులుండి నవస్వర్గముగా విరసిల్లే అనురాగములే విరిసే హాయగు పండుగేనా ధ్యానులుండి తలపులు తీయనంటే ఆలోచనలు అన్నమాట, మంచి ఆలోచన చెయ్యాలి. తలపులు తీరు ప్రళయం హృదయాన ప్రతిదిన పండుగ నవసర్గముగా విరసిల్లే అనురాగములే విరిసేన హాయగు పండుగ ధ్యానులుండి జీవితమే ఒక సంక్రాంతి అనుదిన ఉగాది కన్నుల దీపావళి కాపురమే ఆనంద కేళి ధ్యానులుండి నయంతే నవసర్గముగా విరసిల్లే అనురాగములే విరిసే ఆయను పండుగ ఇదేనా ధ్యానులుండి అందరూ కూడా స్థితికి వచ్చి చేతులకు అనంతమైన శక్తి వస్తుంది. చేతులకు వచ్చిన శక్తిని కళ్ళ ద్వారా లోపలికి పంపించుకోవాలి. కాబట్టి చేతులు రెండు విడదీసి మీ కళ్ళ మీద బోర్లించుకోండి. 5 seconds. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇంతసేపు అంతరంగంతో అనుసంధానం అవడానికి ప్రయత్నించాం కాబట్టి ధ్యానానికి గట్టిగా క్లాస్ కొట్టాలి. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి ఇంత చక్కటి క్లాస్ చెప్పించిన మీ అందరికీ కోటి వందనాలు. ఏమైనా మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. టైం అయిపోతే నేను ఆపిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ గొప్ప ధ్యానాన్ని మా అందరి చేత చేయించినందుకు ఇవాళ థ్యాంక్ యూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎస్ ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారంటే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఎక్స్పీరియన్సెస్ ని. హాయ్ మేడం. హాయ్ అక్క. మేడం చాలా బాగుంది మేడం. మీరు చెప్పిన అది కూడా చాలా బాగుంది మేడం. మీరు చెప్పారు కదా ధ్యానం ద్వారా మనలో ఉన్న మలినాలు ఎలా తొలగించబడతాయి అనేది చిన్న స్టోరీ ద్వారా చెప్పారు. అమ్మ మనలో ఉన్న అంటే అమ్మ మనల్ని ఎలా క్లీన్ చేస్తుందో అలాగా ఈ ధ్యానం ద్వారా మనలో ఉన్న మలినాలు ఎలా క్లీన్ అవుతాయి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధ్యానం కూడా చాలా బాగా శక్తివంతులుగా తయారవ్వాలి. మనము అమ్మకి లైట్ వెయిట్ గా తయారవ్వాలి అంటే శక్తి పుంజుకోవాలి. అప్పుడే ఆ భూమాత ఈ మానవ ఈ మూగ జీవాలంతా ఆపాలి అంటే మనందరి ద్వారానే సాధ్యం అవుతుంది.
కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ సాధన చేయడం, మళ్ళీ ఎక్కువ ప్రచారం చేయాలి, ఎక్కువ శాకాహార ర్యాలీలు చేయాలి, పిరమిడ్స్ కట్టించాలి. అంటే మనం ఆయన చెప్పినవన్నీ మనం సూచన తప్పకుండా ఎక్కువగా చేయాలమ్మా. చేస్తే మేడం అప్పుడు ఈ బుద్ధిని భూమాత చెప్పమ్మా. బుద్ధిని అష్టాంగ మార్గం ద్వారా జ్ఞానోదయం సిద్ధార్థుడు జ్ఞానోదయం చేస్తాడు కదా మేడం. ఆ బుద్ధిని అష్టాంగ ఆ. మార్గం గురించి చాలా బాగా వివరించారు మేడం. ఆ ఆ బుద్ధుడు ఒక గదిలో పెట్టి వాళ్ళ తండ్రి అలా ఉంచితే బయటకు వచ్చినప్పుడు ఈ సమాజం ఎంత ఇలా ఉందా అని చాలా బాగా చెప్పారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. అంతా ప్రణాళికబద్ధంగానే జరిగిందమ్మా. అవునండి. ఉమ్. థ్యాంక్స్ మేడం. చాలా జ్ఞానం గురించి చాలా ఒక తల్లి ఎలాగా పిల్లవాడిని ఎలా చేస్తుందో కృష్ణుడి గురించి అంతా చాలా బాగా చెప్పారు మేడం. మనము థ్యాంక్ యూ ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తుంది. ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తుంది మనకి. అవును మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, దుర్గా గారు మాట్లాడతారా అండి? ఎందుకు మేడం తన్వి ఏం చేస్తుంది? నమస్తే మేడం. జ్యోతి మేడం. చెప్పమ్మా. మేడం నమస్తే మేడం. నేను పూర్ణం గారు వాళ్ళ అమ్మాయినండి. గుర్తుపట్టారా నన్ను? పూర్ణం గారు వాళ్ళ అమ్మాయిని, అనకాపల్లి. మ్యూట్ లో ఉన్నారు మేడం. మ్యూట్ లో ఉన్నారు. జ్యోతి మేడం మ్యూట్ లో ఉన్నారండి. అవును అవును, మీరు మాట్లాడండి, వింటుంటారు. వినిపిస్తుందా మేడం? నా వినిపిస్తుంది మేడం. మేడం వినిపిస్తుంది. నేను పోల్చుకున్నానమ్మా. మేడం పోల్చుకున్నాను. శాకాహారాల గురించి చాలా బాగా చెప్పారు మేడం. ఇగోండి అమ్మ మాట్లాడుతుందట మీతోని. మేడం నమస్తే. నమస్తే. బద్దిసారి ఇంటి దగ్గర పిల్లవారి వీధి నుంచి మాట్లాడుతున్నాము. నేను పోల్చుకున్నానమ్మా. చెప్పండి. మేడం మీరు అరుణాచలంలో అమ్మకి పొంగల్ తినిపించారంట కదా? చాలా సార్లు చెప్తుంది అమ్మ ఎంత ప్రేమ తత్వమో జ్యోతి మేడం కి అనేసి. ఎందుకంటే ధ్యానం చేస్తే ఆత్మతో అనుసంధానం అయితే ఆ దైవ గుణం ఏంటంటే ప్రేమతత్వం అందరికీ వచ్చేస్తుంది. నాకు కూడా పేరవరం వెళ్ళినప్పుడు మీరు ఒక మాట చెప్పారు. ఆ రోజు నేను ఉప్మా కోసం వెయిట్ చేస్తుంటేని, ఇలా కాదమ్మా ఇంటికి వెళ్ళాక చక్కగా నీకు కావాల్సిన చేసుకుని తిని, నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం అక్కడ ఉన్నది దైవ ప్రసాదంగా స్వీకరించాలని చెప్పారు. ఆ రోజు నుంచి నేను అదే ఫాలో అవుతున్నాను. అంతే కదమ్మా. ఎందుకంటే అది విశ్వ కళ్యాణార్థము చేస్తున్నాం కానీ అక్కడ తినటానికి కాదు కదా. అక్కడ ఏముంటే తినాలి. అంతమందికి పెట్టాలి అంటే వాళ్ళకి ఎలా వస్తుంది? ఉంటుంది, లేకపోతే లేదు. ఎందుకంటే మనకి అతిథి దేవోభవ, వచ్చిన వాళ్ళకి పెట్టాలి. మనం ఎలా తిన్నా పర్వాలేదు. కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా సత్యము. అందుకని వాళ్ళకి అద్భుతంగా మనం అందరికి పెట్టి, ఉన్నా లేకపోయినా మనం సర్దుకొని ఇంటికి వచ్చైనా హాయిగా వండుకొని తినవచ్చు. గుర్తు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ మేడం. ఇది చాలా ఆనందంగా. ఎక్కువ సాధన చేయండి. అనకాపల్లి అంతా ధ్యానమయం కావాలి. తప్పకుండా రండి మేడం. వస్తున్నాను. మొన్న వచ్చాను, విజయ దగ్గరికి క్లాస్కి వచ్చాను. వచ్చారా మేడం? ఓకే, మళ్ళీ వస్తాను. పిఎస్ఎస్ఎం గ్రూప్ లో మాస్టర్ శివశక్తి మాస్టర్ పెట్టారు ఇది లింక్, లేకపోతే నాకు అందేది కాదేమో ఒకవేళ. ఆ లింక్ రోజు షాప్ నుంచి వచ్చినాక జాయిన్ అవుతున్నాను. శివశక్తి మేడం మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. నిజంగా నాకు షాప్ టైమింగ్స్ కి నాకు జూమ్ కి అటెండ్ అవడానికి కుదరట్లేదు మేడం. మాస్టర్ ది 4 to 6 ఉంటుంది, కానీ నాకు షాప్ లో వర్క్ చేసాక ఎర్లీ మార్నింగ్
స్టామినా సరిపోతుంది. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లెక్స్ ధ్యానం చేస్తాను. అవునమ్మా. పర్టికులర్ టైం ఎందుకంటే ఏంటి ఇప్పుడు మేడం? 7 గంటలు 8 గంటలు నిద్ర, 1 గంట నిద్ర, ఒక ధ్యానం చేస్తే కవర్ అయిపోతుంది. అందుకని యోగులు నైట్ పూట ఎక్కువ సాధన చేస్తారు. అప్పుడు ఎక్కువ నిద్ర పోక్కర్లేదు, నీకు పని బాగుంటుంది. తెల్లవారుజాము 3 గంటలు లేచి చేస్తే అది ఆ రోజంతా సరిపోతుంది. రీసెంట్ గా ఒక 3-4 అవర్స్ అన్న నైట్ ధ్యానం చేయాలని 10 to 1 అలా చేశాను. ఒక 40 days అలాగా. చెయ్యండి. మనందరం కూడా ఆది పరాశక్తులాగా తయారవ్వాలి. భూమాతకి తగ్గి మనం లైట్ వెయిట్ అయిపోవాలి దైవశక్తి ద్వారా. భారం తగ్గించుకోవాలి. మన శక్తి ద్వారా మన పరిసరాలందరూ కూడా ధ్యానంలోకి వచ్చేయాలి. వచ్చేటట్టుగా మనం తయారవ్వాలి. చాలా బాగా చెప్పారు మేడం. మనం లైట్ వెయిట్ అవ్వాలని చెప్పి చాలా బాగా చెప్పారు నిజంగా. అందరూ తగ్గాలి, ఇది చేయాలి, అది చేయాలని అంటుంటాం కదా. సో దానితో పాటుగా ఫస్ట్ మనం లైట్ వెయిట్ అవ్వాలి, మనం ఇది కావాలన్న మాట చాలా బాగుంది మేడం. నిజంగా చాలా బాగుంది మేడం. దైవశక్తి ద్వారా లైట్ వెయిట్ అవ్వాలి. అనకాపల్లిలో బాలా మేడం అని ఉన్నారు మేడం. మేడం కూడా చాలా బాగా అద్భుతంగా చెప్తారు మేడం క్లాస్. మీకు అవకాశం ఏమన్నా ఉంటే చూడండి మేడం. ఎవరండి? దుర్గా గారు? బాలా మేడం, బాలా గారు ఉన్నారు. బాలా మేడం గారు ఉన్నారమ్మా. నేను నెంబర్ ఇస్తాను మేడం. జ్యోతి మేడం నంబర్స్ పంపించండి మేడం నాకు. పంపిస్తాను. చాలా మంది ఉన్నారు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు, సీనియర్ మాస్టర్స్ వాళ్ళు ఉన్నారు. నంబర్ ఇవ్వండి. ఇస్తాను. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సరేనా? అయిపోయిందా? అందరూ అయిపోయిందా? ఎస్ మేడం, అయిపోయింది. మీ అందరికి వేల కృతజ్ఞతలు. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అక్కడ నేను లేను, చెప్పించబడింది అంతే. చెప్పించబడింది, అక్కడ నేను లేను. ఎస్ అమ్మా, రక్షించారు కదా ఫ్రెండ్స్. సో అండ్ అలాగే ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, 11 గంటల నుండి 11:11 వరకు, అంటే 11 నిమిషాలు ఎగ్జాక్ట్లీ 11 గంటలకి 11 నిమిషాలు ఈ అహింసయుత భూమాత సాక్షాత్కారం కోసమే ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది ధ్యానం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడున్న వాళ్ళందరికీ, ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను, ఆ 11 నిమిషాలు ధ్యానం చేద్దాం మనమందరం కూడా. ఓకేనా ఫ్రెండ్స్? సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పి తెలియపరిచి సెంటర్ లో అందరి చేత ధ్యానం చేయిస్తే ఈ భూగోళం అంతా కూడా అద్భుతంగా తయారైపోతుంది. అప్పుడే భూమాత సాక్షాత్కారం మనం అనేది వీక్షిస్తామన్నమాట. అదే గురువు గారి ఆశయం మనందరూ ఆధ్వర్యంలో జరిపించబడాలి. ధన్యవాదాలు. కరెక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మరి రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాము. అండ్ అలాగే ముందుగా అందరికీ, వీక్షిస్తున్న వారందరికీ, ఇక్కడున్న వారందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేశారంటే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ ఇక ముందు ఇంకా అందివ్వబడతాయి ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేడం మార్నింగ్ టైం కి లింక్ మేడం సేమ్ లింక్ మేడం. మార్నింగ్ 11 o'clock మీ లింక్ ద్వారా ఏం కాదు, ఎవరికి వాళ్ళు స్వతహాగా చేసేసుకుంటారు అంతే. కాకపోతే మార్నింగ్ 5 to 6 అయితే ఉంటుందండి. అర్లీ మార్నింగ్ వీలైతే జాయిన్ అవ్వండి. అది ఎందుకంటే పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్ కోసం మేము చేస్తున్నాం అన్నట్టు. 5 to 6 కి ఈ లింకేనా మేడం? సేమ్ లింక్. సేమ్ లింక్ మేడం. ఓకే మేడం, జాయిన్ అవుతాను. అలాగే అది డాక్యుమెంటరీ ఫిల్మ్ కోసం ఆ సంకల్పం పెట్టుకొని చేస్తున్నాం. ఫిలిం త్వరగా పూర్తి అవ్వాలి, అన్ని ఆర్థిక వనరులు కంప్లీట్ అవ్వాలని 49 days జరిగింది ఇదే మన ఛానల్ ద్వారానే.
సో ఇప్పుడు ఛానల్ అది 49 డేస్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది అన్నట్టు. డైలీ 1 అవర్. దేని గురించి? పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం గురించి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.